అడవిలో నివసిస్తున్న పాండవులను కృష్ణుడు కలిశాడు. అరణ్యంలో ఒక కొత్త నిర్ణయం తీసుకోబడింది. పాండవుల విజయానికి ఇంకా శక్తి అవసరం. ఆ బాధ్యత అర్జునుడిపై పడింది. ఆ దివ్య మార్గదర్శనంతో అతను ముందుకు సాగాడు. అన్నవమ్ములను వదిలి అతను ఒంటరిగా ప్రయాణం ప్రారంభించాడు. అతని గమ్యం హిమాలయ పర్వతాలు. అక్కడి మార్గం సులభం కాదు. ప్రతి అడుగు ఒక పరీక్షగా మారింది. కాని అర్జునుడు ఆగలేదు. చివరికి అతను తన సాధన ప్రారంభించాడు. ఒక కాలుమీద నిలబడి ఆత్మనియంత్రణలో మునిగిపోయాడు. వర్షం పడింది. గాలి వేగంగా వీచింది. ఎండ మండింది. కాని అర్జునుడు కదలలేదు. అతని లక్ష్యం ఒక్కటే, దివ్య ఆయుధాలు పొందడం. ఆ సాధన దేవతల దృష్టిని ఆకర్షించింది. ఆకాశంలో ఒక శక్తి కదిలింది. అర్జునుడి భవిష్యత్తు మారబోతోంది. ఇప్పుడు ఆ దివ్యశక్తి ఎవరు? అర్జునుడికి ఏమి లభించబోతోంది?